Hello friends. So welcome to Whole Life channel. This is your Srinivas from Hyderabad. సో ప్రతి మంగళవారం మనము హెల్త్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈ వారం హెల్త్ టాపిక్లో జనరల్గా నర్వస్ వీక్నెస్ అంటే ఈ బలహీనతలో అంటే మీకు వీక్నెస్లో చాలా రకాల వీక్నెస్లు ఉన్నాయి. మీకు గత 5-6 ఎపిసోడ్స్లో మీకు వీటి మీద చెప్తూ ఉన్నాం. మీరు దీంట్లో గమనిస్తూ ఉంటే మన బాడీలో ఈ నరాలు ఈ ఆర్కిటెక్చర్ ఉంది చూసారా, బ్లడ్ ఆక్సిజన్ తీసుకెళ్లే మార్గాలన్నమాట. ఈ అన్ని చోట్లకి బాడీలోకి సక్రమంగా వెళ్ళలేదనుకోండి, ఆ బాడీలో మనకి ఆ నర్వస్ వీక్నెస్ అనేది డెవలప్ అవుద్ది. ఏమంటే సింపుల్‌గా దాని సింప్టమ్స్ ఏంటంటే నమ్బ్‌నెస్ అంటారు చూసారా, చేతులకి ఉన్నాయనుకోండి సపోజ్, ఏం జరుగుతుందో మన చేతులకి ఏం తెలీదు, నమ్‌గా ఉంటాయి. మొద్దుబారిపోయినట్టు అంటారు కదా. అలాగే మజిల్ వీక్‌నెస్‌లు. మజిల్స్‌కి ప్రాపర్‌గా బ్లడ్ అండ్ ఆక్సిజన్ ఎళ్ళకపోతే ఆ మజిల్ వీక్‌నెస్ అనిపిస్తుంది. ఈ నర్వ్స్ డ్యామేజ్ అవ్వడం. అలాగే ఇట్లా ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయంటే దానికి ఆ బ్లడ్ ఫ్లో సరిగ్గా లేకపోవడం. అలాగే మోకాళ్ళు అవనివ్వండి, లేకపోతే కాళ్ళు అవనివ్వండి, అరికాళ్ళు నొప్పులు అవనివ్వండి. అలాగే క్రాంప్స్, అలాగే మన హెడేక్ ఇంటెన్సివ్‌గా ఉండడం. అలాగే ఎక్సెసివ్ స్వెట్టింగ్ గానీ, అసలు స్వెట్టింగ్ లేకపోవడం గానీ. ఇట్లా అనేక రకాలు మన బాడీలో ఇలా చూసుకుంటే మనకు ఒక 7, 8 పార్ట్స్ కింద అనుకుంటే ప్రతి పార్ట్‌కి సపోజ్ బ్రెయిన్ ఉందనుకోండి. ఆ బ్రెయిన్‌కి కావాల్సిన ఆక్సిజన్ అండ్ బ్లడ్ 2 ఏ విధంగా వెళ్తాయి? నర్వ్స్ ద్వారా వెళ్తాయి. అది దానికి సక్రమంగా లేకపోతే ఆ బ్రెయిన్ లో ఉన్న నర్వ్స్ పనిచేయకపోవడం వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే స్కిన్‌కి, అలాగే మజిల్స్ అండ్ జాయింట్స్, బాడీలో ఎక్కడెక్కడ మజిల్స్ ఉన్న జాయింట్స్ ఉన్నాయో, అలాగే హార్ట్ నుంచి వెళ్ళే రూట్, అలాగే స్టమక్, ప్యాంక్రియాస్. ఈ ప్యాంక్రియాస్ వల్ల ప్రాబ్లమ్ ఏమవుతుంది? డయాబెటీస్ సరిగా మనకి ఇంక్రీజ్ అవుతుంది, రిస్క్ వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇంటెస్టైన్స్, మన డైజెషన్ సిస్టమ్, అలాగే రీప్రొడక్టివ్ సిస్టమ్, అలాగే ఇమ్యూనిటీ. సో వీటన్నిటికి సంబంధించినంత వరకు మన బాడీలోకి ఆ నర్వ్స్ ప్రాపర్గా ఉండాలంటే మనం తీసుకునే ఫుడ్లో మనం ఎప్పుడూ చెప్పుకునేదే. దీంట్లో ఏంటంటే మనం ఎక్కువగా మనం ఫ్రూట్స్ తీసుకోగలిగితే ఈ బనానా అవనండి, అలాగే అవకాడోస్ అవనివ్వండి, క్యారెట్స్ అవనివ్వండి, అలాగే చెర్రీస్ అవనివ్వండి, అలాగే చాలా మంది కోకోనట్ వాటర్ తాగుతూ ఉంటారు. దట్ ఆల్సో గివ్స్ ఇమ్మీడియట్ ఎనర్జీ. అలాగే లీఫీ గ్రీన్స్ అంటే ఆకుకూరలు. అలాగే మనం మేబీ నాన్ వెజిటేరియన్స్ అయితే లివర్ తీసుకోగలిగితే లివర్ కూడా మన బాడీకి చాలా ఇంపార్టెంట్. అలాగే ఆరెంజ్ జ్యూస్, తర్వాత వాల్నట్స్, ట్రాపికల్ ఫ్రూట్స్ ఏవైతే వస్తున్నాయో ప్రజెంట్, ఆ సీజన్ తగ్గట్టు మనం ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి, మన బాడీకి డెఫినెట్గా కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి. అవి అందనప్పుడు మన నర్వ్స్కి ప్రాపర్గా బ్లడ్ ఆక్సిజన్ జరగకపోతే ఏ పార్ట్లో నర్వ్స్కి ఆక్సిజన్ బ్లడ్ సప్లై సరిగ్గా జరగకపోతే ఆ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్లా వీటితో పాటు అతి ముఖ్యమైనది ఇంకా దానిమ్మ రసం అంటారు కదా, ఇది ఇమ్మీడియట్ మన ఎనర్జీ ఇస్తుంది అనమాట. సో జ్యూస్ తీసుకోగలిగితే మార్నింగ్ పూట దట్ గివ్స్ హోల్ డేకి సరిపడా ఎనర్జీ. సో ఎప్పుడైతే మీకు బాగా నర్వ్స్ నమ్నెస్ కానీ అట్లా ఉందనిపించింది అనుకోండి, హ్యాపీగా టేక్ అ గ్లాస్ ఆఫ్ ఆరెంజ్ పొమోగ్రానైట్ జ్యూస్. అది మీకు డెఫినెట్గా శక్తినిస్తుంది. అలాగే సారీ, హోమియోలో ఎక్స్క్లూజివ్గా నర్వస్నెస్కి, నర్వస్ వీక్నెస్కి బైకో నెంబర్ 16 అండి. మీకు లాస్ట్ ఎపిసోడ్స్లో డెబిలిటీకి బైకో నెంబర్ 24 చెప్పాము. ఈ వీక్ ఎక్స్క్లూజివ్గా నర్వస్ వీక్నెస్ ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు ఈ బైకో నెంబర్ 16 ఎక్కువ పెట్టుకుంటే ఇంట్లో ఎప్పుడన్నా వేసుకోవచ్చు. సో ఈ బయో కాంబినేషన్స్ మీకు ఎప్పుడు లాస్ట్ టైం కూడా చెప్పాను. 12 సాల్ట్స్ ఉంటాయి. 12 సాల్ట్స్లో డిఫరెంట్ కాంబినేషన్స్ ఈ బైకో నెంబర్ సిరీస్ అనమాట. మీకు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క నెంబర్ గురించి చెప్తున్నాను. ఇది నోట్ చేసుకొని మీకు జనరల్గా రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్లో ఇది అనిపిస్తున్నప్పుడు ఈ పర్టికులర్ మెడిసిన్ తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాను అనుకోండి, ఎప్పుడు అనిపిస్తున్నప్పుడు అప్పుడు ఒక 4 టాబ్లెట్లు వేసుకున్నాను అనుకోండి, దెన్ యువర్ బాడీ విల్ బి రీఛార్జ్డ్. సో యూ విల్ బి హ్యాపీ అండ్ హెల్తీ. ఓకే. సో అది ఈ వారం మీకు చెప్పదలుచుకున్న health topic lo nervous weakness and okay, thanks for watching my video. See you next week with a different topic.